సంఘ బిడ్డలందరికీ యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనందరితో మాట్లాడునుగాక. ఆమెన్ చెప్దామా? ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. దేవుని బిడ్డలారా, ఆదికాండము అందరూ బైబిల్ గ్రంథాన్ని తెరిచినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆదికాండము 32వ అధ్యాయం 27 నుంచి 29 వరకు, 22 నుంచి 29 వరకు చదువుదాం. ఆదికాండము 32వ అధ్యాయము 22 నుంచి 29 వరకు చదువుకుందాం. దయచేసి ఎవరైనా ఒకరు బిగ్గరగా చదవాలని తెలియజేస్తున్నాను. చదువుతారు ఎవరైనా? ఆ రాత్రి అతడు లేచి తన ఇద్దరి భార్యలను, తన ఇద్దరి దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకొని యబ్బోకు రేవు దాటిపోయెను. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేసెను. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతనిని గెలచకుండుట చూచి తొడగూటి మీద అతని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పొమ్మనగా, యాకోబు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనెను. ఆయన నీ పేరేమని అడగగా అతడు యాకోబు అని చెప్పెను. నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు ప్రభా. నీ వాక్యమును ధ్యానించుతుండగా ప్రభా, ఆశ్చర్యకరమైన సంగతులు చూసేటట్లు, వినేటట్లు పరిశుద్ధాత్ముడా మా మనోనేత్రములు తెరవండి నాయనా, మా చెవులను తెరవండి. నీ వాక్యపు యొక్క వెలుగులో ప్రభా మమ్మల్ని నాయన నా తండ్రి పరిశుద్ధాత్ముడా మీ వాక్యానికి మేము విధేయత చూపేటట్టు సహాయం చేయండి. నీ వాక్యము నా తండ్రి మనుష్యులలో జీవమును పుట్టిస్తుంది. నీ వాక్యమును పంపి నువ్వు స్వస్థపరిచే దేవుడు. నీ వాక్యములో ప్రభావము, శక్తి, మహిమ ఉన్నది. కాబట్టి నీ వాక్యము వింటున్న ప్రజలందరూ ప్రభా నీ వైపు తిరిగి రక్షణ పొందేటట్లు, విడుదల పొందేటట్లు, వెలుగు పొందేటట్లు, మహిమను పొందేటట్లు మీరు సహాయము చేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు అనే వ్యక్తి అబ్రహాము ఒక మనవడు. అబ్రహాము ఎలాంటి వాడంటే, అబ్రహాము ఇంట్లో 318 మందికి భోజనం, ప్రతిరోజు భోజనం చేసేవాళ్ళు. అతని దగ్గర 318 మంది పని చేసేవాళ్ళే ఉండేవాళ్ళు. ప్రతిరోజు 318 మందికి అన్నం పెట్టగలిగిన సామర్థ్యత కలిగిన వాడు అబ్రహాము కుమారుడు ఇస్సాకు కుమారుడు యాకోబు. ఒకానొక రోజు తన అన్నను, తన తండ్రిని మోసం చేసి అన్న చంపుతాడేమో అనే భయముతో తన మామ ఇంటికి పారిపోతున్నాడు. అన్న చంపుతాడేమో అని తన మామ ఇంటికి పారిపోతూ ఉన్నాడు. చాలా దూరము పారిపోతూ ఉన్నప్పుడు రాత్రి అయింది. రాత్రి అయినప్పుడు ఒక చోట పడుకుందామని ఒక కొండెక్కి పడుకున్నాడు. పడుకొని నిద్రపోతూ ఉన్నాడు. కొంత సమయం అయ్యేసరికి కళలలో దేవుడు మాట్లాడుతున్నాడు కళ్ళతో. ఏమనంటే, ఆకాశము నుంచి యాకోబు పడుకున్న చోటికి ఒక నిచ్చెన వచ్చేసింది ఆకాశం నుండి. ఆ నిచ్చెన మీద నుంచి
దేవదూతలు ఎక్కుతున్నారు, దిగుతున్నారంట. యాకోబు దగ్గరికి ఒక నిచ్చెన వచ్చేసింది పరలోకం నుంచి. ఆ పరలోకం నుంచి దేవదూతలు ఎక్కుతున్నారు, దిగుతున్నారు. యాకోబు లేచి భయపడిపోయాడు. దేవుడు అన్నాడు, యాకోబు నువ్వు పైకెక్కు, నేను నిన్ను ఆశీర్వదిస్తా, నీ చెయ్యి నేను పైకి లాక్కుంటా, నిన్ను గొప్పవానిగా చేస్తా, నిన్ను ఆశీర్వదిస్తా, నా నిబంధన నీతో స్థిరపరుస్తా, నీ కుటుంబాన్ని బలపరుస్తా, నిన్ను ఇసుక రేణు వలె ఆకాశ నక్షత్రముల వలె నీ సంతతిని ఆశీర్వదిస్తానంటే యాకోబు ఏమన్నాడంటే, అయ్యా ప్రభువా నేను ఇప్పుడు రాలేను, కానీ నేను మా మామగారింటికి పోతానా కాబట్టి ప్రయాణంలో నాకు రక్షని కాపుదలని, నేను ఆడిపోయినప్పుడు నాకు ఇంత తిండి పెట్టు, బట్టలు నాకు బట్టలు ప్రభువా అని లోక సంబంధమైనట్టు అడుగుతున్నాడు. యాకోబు వాళ్ళ నాన్న వాళ్ళ అబ్బాయి లాంటి వాడంటే 318 మందికి ప్రతిరోజు అన్నం పెట్టగలిగిన సామర్థ్యత గలవాడు. యాకోబు చేసిన తప్పును బట్టి మామ ఇంటికి పారిపోతా ఉన్నాడు. మామింటికి పోయాడు, మామింట్లో కొన్ని రోజులు ఉన్నాడు. ఏం రైట్ వచ్చినావు నాన్న అంటే, ఏం లేదు మామ, మా అన్న నన్ను చంపడానికి తరుముకుంటా అంటే నేను పారిపోయి నీ దగ్గరకు వచ్చినా మామ అంటే, సర్లేరా బాబు కొన్ని రోజులు ఈడే ఉండన్నాడు. ఉండకోకుండా మళ్ళా ఏదో 4-5 రోజులు ఉండి ఎనికి వెళ్ళిపోవచ్చు కదా, పోలా, ఆడే ఉండిపోయాడు. మామ చిన్న కూతురైన రాహేల్ను చూసినాడు. రాహేల్ను చూసి అందంగా ఉంది, ఈమెను ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని మామ దగ్గర పోయి, మామ నేను నీ చిన్న కూతురైన రాహేల్ని నేను ప్రేమిస్తున్నా, నాకు ఇచ్చి పెళ్లి చేయి అన్నాడు. లేదురా బాబు, నా కూతురు నీకు ఇచ్చి పెళ్లి చేయాలంటే 7 సంవత్సరములు నా దగ్గర కొలువు చేయాలంటే పని చేయాలన్నాడు. సర్లే మామ, పెళ్లి చేసుకోవడం కన్నా నాకు రాహేల్ కన్నా 7 సంవత్సరాలు పెద్ద గొప్ప ఏం కాదు, పెద్ద కష్టమేం కాదు, వెయిట్ చేస్తలే అన్నాడు. తీరా 7 సంవత్సరాల తర్వాత మామ పెద్దదానికి పెళ్లి కాకోకుండా చిన్నదాన్ని ఎట్టిస్తారా నాయన అని పెద్దదాన్ని ఇచ్చి పెళ్లి చేశాడు. ఇటు చూసుకోలే, యాకోబు ముసుగేసుకొని వచ్చింది. చూసేసరికి పెద్ద కూతురు, నేను పెద్ద కూతుర్ని కాదు చిన్న కూతుర్ని ప్రేమించినా నాకు చిన్న కూతురు కావాలని పట్టాడు. మరలా నువ్వు 7 సంవత్సరాలు కొలువు చేయి, నేను నీకు పెళ్లి చేస్తాన్నాడు. సరే, మళ్ళా రాహేలు కోసం 7 సంవత్సరాలు పనిచేశాడు. 7 సంవత్సరాలు పనిచేశాడు. మరలా ఇంకా 7 సంవత్సరాలు పని చేయించుకున్నాడు. దగ్గర 21 సంవత్సరం మామ దగ్గర పని చేసినాడు. మామ దగ్గర పని చేస్తే గొర్రెలు కాచుకోవడానికి పంపించేవాడు. ఏదైనా ఒక గొర్రె చచ్చిపోయింది అనుకోండి, ఇతని జీతంలోనే కత్తిరించేవాడు. ఏదైనా ఒక గొర్రెకు అనారోగ్యం చచ్చిపోతే జీతం కట్ చేసేవాడు. బైబిల్లో రాయబడి ఉంది, ఆదికాండంలో రాయబడి ఉంది ఏంటంటే, ఎండకు ఎండినాడంట, వర్షానికి తరిచినాడంట, సరిగ్గా తిండి లేదు, గొర్రెలు కాసుకుంటా తిరుగుతున్నాడు, ఎటు పడితే అట్లా తిరుగుతున్నాడు. 21 సంవత్సరం అతని జీవితంలో వృధా అయిపోయింది. బాధపడుతున్నాడు, ఏడుస్తున్నాడు, కృంగిపోతున్నాడు. మా అమ్మకు చెప్పుకోకుండా ఎట్లా తిరిగి సొంతింటికి వెళ్ళిపోవాలా, నా సొంత ఊరికి వెళ్ళిపోవాలా, మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోవాలి, మా నాన్న కుటుంబం దగ్గరికి వెళ్ళిపోవాలని భార్యలను 12 మంది పిల్లలను లేయాతో కలిపి 11 మంది కుమారులు, ఒక కుమార్తె, 12 మందిని తీసుకొని ఊరికి వెళ్ళిపోతా ఉన్నాడు. ఊరికి వెళ్ళిపోతా ఉన్నప్పుడు జరిగిన సందర్భమే ఇది. ఏమని దేవుడి దగ్గర కోరుకుంటానంటే యాకోబు, ప్రభువా నువ్వు నన్ను ఆశీర్వదించు, ప్రభువా నువ్వు ఆశీర్వదించేంత వరకు నేను నిన్ను వదిలిపెట్టను, యేసయ్యా నువ్వు నన్ను ఆశీర్వదించాల్సిందే అని యాకోబు రాత్రిరంతా దేవునితో పెనుగులాడాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. రాత్రిరంతా పెనుగులాడాడంట దేవుని సన్నిధిలో. యాకోబుకి ఏమన్నా ఆస్తి తక్కువైందా? యాకోబుకి ఏమన్నా డబ్బు తక్కువైందా? యాకోబుకి ఏమన్నా పిల్లలు లేరా? యాకోబుకి ఏమన్నా భార్యలు లేరా? యాకోబుకి ఏమన్నా ఆరోగ్యం లేదా? యాకోబుకు అన్నీ ఉన్నాయి. దేవుని వాక్యంలో బైబిల్లో రాయబడింది, యోసేపుకు తన అన్నకంట ఒక కానుక ఇచ్చాడంట. ఒక కానుక ఎంతో తెలిసిన దేవుని బిడ్డలారా, 10 ఒంటెలు, 50 ఎద్దులు, 100 గొర్రెలు ఇచ్చాడంట. వాళ్ళ అన్నకు ఒక కానుక, 100 రూపాయల నుంచి ₹1 అనుకోండి, ఒక కానుక ఇచ్చినాడంట. అంటే అంత ఆస్తిపరుడు యాకోబు. కానీ దేవుని దగ్గర ఏమని వేడుకుంటున్నాడు? నన్ను ఆశీర్వదించు ప్రభువా,
నన్ను ఆశీర్వదించు ప్రభా, నన్ను దీవించు ప్రభా అని రాత్రిరంతా వేడుకుంటాడు దేవుని దగ్గర. రాత్రిరంతా అడుగుంటాడు. రాత్రిరంతా దేవుని పాదాల దగ్గర పట్టుకొని ఏడ్చుకుంటా, ప్రభా నువ్వు నన్ను ఆశీర్వదించు, నువ్వు నన్ను ఆశీర్వదించుకోకుంటే నేను నిన్ను వదిలిపెట్టను. ఈ రాత్రి నువ్వు నన్ను ఆశీర్వదించాల్సిందే, ఈ రాత్రి నన్ను దీవించాల్సిందే, లేకోకుంటే నిన్ను వదిలిపెట్టను ప్రభా అని దేవుని సన్నిధిలో రాత్రిరంతా పెనుగులాడాడంట. హోషేయ గ్రంథంలో ఉంటుంది 12వ అధ్యాయం 4వ వచనంలో, అతడు కన్నీళ్లు విడుచుచు దేవుని బ్రతిమలాడుకున్నాడని ఉంటుంది. ఏమంట? రాత్రిరంతా కన్నీళ్లు విడుచుచు బ్రతిమలాడుకున్నాడని ఉంటుంది. దేవుని బిడ్డలారా, యాకోబుకు ఇద్దరు భార్యలు సరిపోరని మళ్ళా 2 దాసీల్ని పెళ్లి చేసుకున్నాడు. మొత్తము 12 మంది పిల్లలు. అతనికి ఉన్న గొర్రెల మంది ఏమి, పొట్టేళ్ళేమి, మేకలేమి, ఎద్దులేమి, ఒంటలేమి, అతని దగ్గర పని చేసే వాళ్ళేమి, ఏ కొదవ లేకోకుండా సమృద్ధిగా బ్రతుకుతా అన్నాడు. ఏ కొదవ లేదు అతనికి, ఏది తక్కువ లేదు అతనికి. కానీ దేవుని దగ్గర నన్ను ఆశీర్వదించు ప్రభా అని అడుగుతున్నాడు. ఏం అడుగుతున్నాడు? ఆశీర్వాదం అంటే మన దృష్టిలో ఏంటి దేవుని బిడ్డలారా? మనం అనుకుంటాం ఆశీర్వాదం అంటే ఒక ఇల్లు కట్టడం ఆశీర్వాదము, ఆశీర్వాదం అంటే ఒక కారు కొనుక్కోవడం ఆశీర్వాదము, ఆశీర్వాదం అంటే ఒక ₹1,00,00,000 డబ్బు సంపాదించుకోవడం ఆశీర్వాదము, ఆశీర్వాదం అంటే ఆరోగ్యంగా ఉండడం ఆశీర్వాదము, ఆశీర్వాదం అంటే 4 పూట్ల తింటా కూర్చొని ఉండడం ఆశీర్వాదము, బండ్లలో తిరుగుతూ ఉండడం ఆశీర్వాదము, ప్రపంచమంతా షికార్లు వేయడం ఆశీర్వాదం అనుకుంటాం. కానీ యాకోబు దృష్టిలో అవన్నీ ఉన్నాయి. అవన్నీ ఉన్నా కూడా నన్ను ఆశీర్వదించు ప్రభువా, నువ్వు నన్ను ఆశీర్వదించకపోతే నేను నిన్ను వదిలిపెట్టను అని రాత్రి అంతా బ్రతిమలాడుకుంటాడు. మీ దృష్టిలో ఆశీర్వాదం అంటే ఏంటి? ప్రార్థన చేసుకుంటారు కదా, ప్రతి ఆదివారం వచ్చి ఆశీర్వదించు ప్రభా, నన్ను ఆశీర్వదించు ప్రభా అని అడుగుతారు కదా. మీ దృష్టిలో ఆశీర్వాదం అంటే ఏంటి? మీరు ఆశీర్వాదం అంటే ఏమనుకుంటున్నారు? ఆశీర్వాదం అంటే ఏమనుకుంటున్నారు? మనం కారు కొనాల, ప్రభా నన్ను ఆశీర్వదించు, ఈ పూరి గుడిసెలోంచి ఒక పెద్ద బంగ్లాలోకి తీసుకోపో, ప్రభా నన్ను ఆశీర్వదించు, ఒక మంచి కారులో తిప్పు, నన్ను ఆశీర్వదించు, ఒక మంచి ఉద్యోగమి, నన్ను ఆశీర్వదించు, నాకు ఒక మంచి స్థాయి, నన్ను ఆశీర్వదించు, మంచి ఆరోగ్యమి, నాకు పిల్లల్ని, నాకు ఉద్యోగమి, నాకు చదువుని అని కోరుకుంటాం. అదే ఆశీర్వాదం అని మనం అనుకుంటాం. కానీ యాకోబు దృష్టిలో అది కాదు దేవుని బిడ్డలారా. ఆశీర్వాదం అంటే, నిజంగా ఆశీర్వాదం అంటే ఏంటో తెలిసిన? యాకోబుకు అవన్నీ ఉన్నాయి, కానీ లేదంటే ఏందో తెలిసిన? నెమ్మది లేదు. ఏం లేదు? నెమ్మది లేదు, ఆనందం లేదు, సంతోషం లేదు, కుటుంబంలో కలిసి ఉండే ఐక్యత లేదు, పిల్లల మధ్య, తండ్రి మధ్య, తల్లిదండ్రుల మధ్య, భార్య మధ్య కలిసి ఆనందంగా నివసించాలా, కలిసి ఆనందంగా ఉండాలా, సంతోషంగా ఉండాలా, సమాధానంగా ఉండాలా, ఒకరినొకరు ప్రేమించుకోవాలా అన్నది లేదు యాకోబు ఇంట్లో. అన్నీ ఉన్నాయి. 2 భార్యలు ఉన్నారు, 11 మంది కుమారులు ఉన్నారు, ఒక కూతురు ఉంది, పని వాళ్ళు ఉన్నారు, కాలు తీసి కాలు కింద పెట్టనంత ఎత్తుకొని పోయేంత పని వాళ్ళు ఉన్నారు. అయితే యాకోబుకి ఏం లేదంటే సంతోషం లేదు. యాకోబుకి ఏం లేదంటే పిల్లలు తల్లిదండ్రులకు లోబడ్డంలా. యాకోబుకి ఏమి లేదంటే కూతురు ఉంది, కానీ అది కూతురు తండ్రి మాట వినదు. భార్య ఉంది, ప్రేమించి 14 సంవత్సరాలు తన కోసము ప్రాణం పెట్టి కష్టం పెట్టి రక్తం గార్చి పనిచేస్తే భార్య చూస్తే భర్తతో అబద్ధం ఆడి మోసం చేస్తుంది. యాకోబు జీవితంలో ఆనందమే లేదు, సంతోషమే లేదు, సమాధానమే లేదు, నెమ్మదే లేదు. ఈ కాలము దేవుని బిడ్డలారా, ఆశీర్వాదం అంటే ఒక పెద్ద బంగ్లాలో ఉండడం, మమ్మల్ని ఆశీర్వదించినాడు దేవుడు, నాకేమి కొదవలేదు, ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, బంగ్లాలు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, ఉద్యోగం ఉంది అని అనుకుంటున్నారు చాలామంది. కానీ చాలామందికి ఏం లేదంటే సంతోషం లేదు, ఏం లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు, ప్రేమ లేదు ఒకరి మధ్య ఒకరికి. కుటుంబంలో ఏ కుటుంబంలో చూసినా కూడా ఒకరి మధ్య ఒకరికి భేదాలు, ఒకరొకరు కొట్లాడుకోవడం, ఒకరి మధ్య ఒకరికి ఆనందం లేదు. నేను మొన్న ఒక వారం కిందట నాకు ఒక అక్క ఫోన్ చేసింది. అక్క ఫోన్ చేసి, అన్న ఇంటికి వచ్చి ప్రార్థన చేయనా అనింది. ఏమక్క అంటే, మా ఆయన
పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి వరకు తాగుతానే ఉంటాడన్నా నింది, తాగుతానే ఉంటాడన్నా. ఇంకా రెస్టే ఉండదు, 24 గంటలు ఇంకా తాగుతానే ఉంటాడన్నా. ఎట్లయినా అతను తాగుడు మానేటట్టు వచ్చి ప్రార్థన చేయన్నా అని అనింది. నేను పోయినా ప్రార్థన చేద్దామని పోతే దేవుని బిడ్డలారా, ఆ కుటుంబము నిజంగా చాలా దయనీయంగా ఉంది, చాలా ఘోరంగా ఉంది. ఆ తల్లి ఏడుపు కాదు, సంతోషం కాదు, మళ్ళీ ఏది ప్రేమించి పెళ్లి చేసుకున్నారట. ఒకరినొకరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వాళ్ళ మధ్య ఏం లేదు చెప్పండి, ప్రేమ లేదు, నెమ్మది లేదు. అసలు ఎందుకు చేసుకున్నా ఇన్ని అని మొత్తుకుంటుంది. చాలామంది తాగుడు పోతలు తాగి ఇంటికి వచ్చి భార్యను రచ్చరచ్చ చేసినప్పుడు, భార్యను కొట్టినప్పుడు, తిట్టినప్పుడు ఈ మాటే అనుకుంటా అంటారు, ఈయన్ని ఎందుకు చేసుకున్నానా అని చాలామంది అనుకుంటా అంటారు. చాలామంది తాగితే మేము రాయల్టీ తాగడము పెద్ద ఆనందం అనుకుంటా అంటారు. కానీ పక్కన వాళ్ళు అనుకుంటాడు, ఈయనతో నేను ఎందుకురా బ్రతుకుతానా అనే దుస్థితికి వచ్చేస్తుంది. యాకోబు ఇంట్లో ఏమి ఆస్తుల పరంగా అంతస్తుల పరంగా ఏది కొదవలేదు. అతని జీవితంలో లేనిదంతా ఏంటంటే సంతోషం లేదు, ఏం లేదు, సమాధానం లేదు, ఆనందం లేదు, నెమ్మది లేదు, సుఖం లేదు. దేవుని సన్నిధిలో ఒక రాత్రంతా మోకరించి ఏడుస్తూ ఉన్నాడు, ప్రభువా నన్ను ఆశీర్వదించు ప్రభువా, ప్రభువా నన్ను ఆశీర్వదించు ప్రభువా, నాలో సంతోషం లేదు ప్రభువా, నాలో భయం ఉంది ప్రభువా, నాలో దిగులుంది ప్రభువా, నాలో ఆందోళన ఉంది ప్రభా, నేను ఏమైపోతానన్న చింత ఉంది ప్రభా. ఒక పక్క నుంచి మా అన్న నన్ను తరుముకుంటానని నన్ను చంపాలని, ఒక పక్క నుంచి నా కొడుకులు చూస్తే వాళ్ళు దుర్మార్గులు అయిపోయి నరహంతకులు అయిపోయినారు ప్రభా. ఒక పక్క చూస్తే ఒక్కగానొక్క కూతురు మానాన్ని పోగొట్టుకుని నా పేరు పోగొట్టింది ప్రభా. ఒక పక్క నా భార్య, నేను ఎంతగానో 14 సంవత్సరాలు తన కోసము ప్రాణం పెట్టి తన కోసం కష్టపడి తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటే అది నన్ను మోసం చేసింది ప్రభా అని దేవుని సన్నిధిలో ఒకటేమైనా ఏడుస్తా ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య యేసయ్య మనకు ఏమి ఇవ్వాలని కోరుకుంటాడంటే ఆనందం ఇవ్వాలని కోరుకుంటున్నాడు, సంతోషం ఇవ్వాలని కోరుకుంటున్నాడు, నెమ్మది ఇవ్వాలని కోరుకుంటున్నాడు, ప్రేమ ఇవ్వాలని కోరుకుంటున్నాడు, ఒకరి మధ్య ఒకరికి మంచి సంబంధం కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు. కుటుంబంలో కలతలు, బాధలు, దుఃఖము ఇవన్నీ లేకోకుండా ఆనందకరమైన కుటుంబాన్ని ఇవ్వాలని దేవుడు యేసయ్య కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. అయితే దేవుడు కొండ మీద కనపడి మాట్లాడినాడు కదా యాకోబుతో. యాకోబు దగ్గరికి నిచ్చెన వేసినాడు, దేవదూతలు ఎక్కుతాన్నారు దిగుతాన్నారు, దేవదూతలు ఎక్కుతాన్నారు దిగుతాన్నారు. దేవుడు అన్నాడు, యాకోబు నేను చెప్పిన చోటి పైకి వచ్చాయి అన్నాడు. అప్పుడు ఏమన్నాడు తెలిసిన యాకోబు, ప్రభువా ఇప్పుడు నేను రాలేనులే ప్రభువా, ఇప్పుడు నేను రాలేనులే ప్రభువా, నేను మా మామగారి ఇంటికి వెళ్తానా, దారిలో నాకు తిండి ఉంటే చాలు, వస్త్రాలు ఉంటే చాలు, బతకడానికి ఒక ఇల్లు ఉంటే చాలు అనుకున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని పిలిచినప్పుడు, దేవుడు మీతో మాట్లాడినప్పుడు, దేవుడు మిమ్మల్ని హెచ్చరించినప్పుడు, వాక్యము మీ దగ్గరికి వచ్చినప్పుడు మనము ఆ వాక్యానికి లోబడితే మనం ఆశీర్వదించబడతాం. కాదు రేపు సంవత్సరం చూసుకుందాంలే, కాదు ఇంకోసారి చూసుకుందాంలే, కాదు ఇంకెప్పుడైనా దేవుని వాక్యానికి విధేయత చూపుదాంలే, కాదు ఇంకెప్పుడైనా సువార్త నమ్ముదాంలే, ఇంకెప్పుడైనా బాప్తిసం తీసుకుందాంలే, ఇంకెప్పుడైనా చెడు అలవాట్లు మానుకుందాంలే అనుకుంటే మనం ఏమైపోతాం తెలుసునా, ఆ టయానికంతా సకల దరిద్రం అనుభవించుంటాం, సకల దరిద్రం అనుభవించుంటాం. యాకోబుని దేవుడు పిలిచినప్పుడే, యాకోబు రానా నా సన్నిధిలో ఉండు అని దేవుడు పిలిచినప్పుడే యాకోబు లోబడి ఉంటే యాకోబు అన్ని కష్టాలు ఉండేటా, యాకోబు నష్టం చూసేవాడా, యాకోబులో చింత ఉండేదా, యాకోబులో భయం ఉండేదా? దేవుడు పిలిచినప్పుడు, దేవుడు మాట్లాడినప్పుడు, దేవుడు హెచ్చరించినప్పుడు, యేసు ప్రభు సువార్త విన్నప్పుడు లోబడితే వారికి ఆశీర్వాదం దొరుకుతుంది, లోబడితే వాళ్ళ జీవితంలో సంతోషం దొరుకుతుంది, లోబడితే వారి జీవితంలో నెమ్మది దొరుకుతుంది, లోబడితే వారి జీవితంలో దేవుడు సంతోషాన్ని పెడతాడు. యేసయ్య ఏమన్నాడంటే మత్తయి సువార్త 11:27 ఏమన్నాడు, ప్రయాసపడి భారము మోసుకొని పోయే సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తా. యేసు దగ్గరికి వస్తే మన మీద ఉన్న భారాన్ని తీసేస్తాడు. ప్రభు చెప్పినప్పుడు లోబడితే మన మీద ఉన్న భారాన్ని తీసేస్తాడు.
మనలో ఉన్న చింత తీసేస్తాడు, మనలో ఉన్న భయాన్ని తీసేస్తాడు, మనలో ఉన్న టెన్షన్స్ని తీసేస్తాడు, మనలో ఉన్న ఆందోళన తీసేస్తాడు. యేసు దగ్గరికి ఇప్పుడు సువార్త ప్రకటిస్తా వాక్యం ఎన్ని రోజుల నుంచి వింటున్నాం మనం. ప్రతి ఆదివారం మందిరానికి వస్తున్నాం, ప్రతి ఇట్లా ఒక స్పెషల్ మీటింగ్ జరిగినప్పుడు వచ్చి వాక్యం వింటున్నాం. దేవుని వాక్యం ప్రతిరోజు వింటున్నాం కదా. అయితే ఈ వాక్యానికి ఎంతమంది విధేయత చూపుతున్నారు? ఈ వాక్యం ప్రకటించబడిన వాక్యానికి ఎందరు లోబడుతున్నారు? ఎందరు ఈ వాక్యానికి విధేయత చూపుతున్నారు? ఎందరు ఈ వాక్యానుసారంగా బ్రతకడానికి ప్రయత్నం చేస్తున్నారు? ఎవరైతే వాక్యానికి లోబడతారో దేవుని బిడ్డలారా, వాళ్ళు ఆశీర్వదించబడతారు. ఒక చెల్లి మా చర్చికి వస్తానండి, వచ్చి రోజు ఆదివారం ప్రార్థన చేసుకుంటుంది. ఆదివారం ప్రార్థనకు వస్తుంది. చాలా సంవత్సరాల నుంచి వస్తుంది. నేను అన్నా, నాన్న చాలా సంవత్సరాల నుంచి నువ్వు మందిరానికి వస్తున్నావు కదా, బాప్తీసం తీసుకోవచ్చు కదా, ఎందుకు బాప్తీసం అని ఆలస్యం చేస్తున్నావు అంటే, అన్నా 10వ తరగతి అయిపోయి అన్నా తీసుకుంటా అనింది. ఎప్పుడు? 10వ తరగతి అయిపోయి అన్నా అప్పుడు తీసుకుంటాలే అనింది. అదేంది నాన్న, బాప్తిస్మానికి 10వ తరగతి ఏంటి సంబంధం? మారు మనసు కోసం కదా బాప్తిసం తీసుకోవాలా, రక్షణ కోసం కదా బాప్తిసం తీసుకోవాలా, నీ పాపాలు క్షమించబడాలంటే కదా బాప్తిసం తీసుకోవాలంటే, పాస్టరయ్య ఈ 10వ తరగతి అయిపోయినలే పాస్టరయ్య తీసుకుంటాలే అనింది. సరేలే అనుకొని నేను గమ్ముగా అయిపోయి, నేను చెప్పాల్సిన బాధ్యత చెప్పినా సరేలే అనుకో. 10వ తరగతి 10th క్లాస్ అయిపోయింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయి సెకండ్ ఇయర్ సగానికి వచ్చింది. అప్పుడు మళ్ళీ అడిగిన, ఏనన్నా బాప్తిసం ఇప్పుడైనా తీసుకుంటావన్నా? పాస్టరయ్య తీసుకుంటాలే పాస్టరయ్య, అయితే కొన్ని రోజులు ఉండని పాస్టరయ్య, అయిపోతానే తీసుకుంటాలేండి. సరే ఇంక ఎన్ని రోజులు వేస్తావో, ఎన్ని రోజులు పెండింగ్ వేసుకో అని చెప్పి నేను గమ్ముగా అయిపోయినా. దేవుని బిడ్డలారా, పోను పెండింగ్ వేస్తానే ఉంది. దగ్గర 4 సంవత్సరాలు పెండింగ్ వేసింది. అయితే 4 సంవత్సరాలు ఆ పాపకు రాని దరిద్రం అంటే ఏం లేదు. అన్ని దరిద్రాలే. అన్ని దరిద్రాలంటే లోకంలో పడిపోయింది దేవుని బిడ్డలారా. ప్రేమ అని అవని ఇవని వెంటబడి ఆడిబడి ఈబడి ఆమె జీవితాన్ని నాశనం చేసుకునింది. దేవుడు మనతో మాట్లాడినప్పుడు, దేవుడు మనల్ని హెచ్చరించినప్పుడు, సేవకుని ద్వారా దేవుడు నీతో మాట్లాడు, మనం లోపడితే అది ఆశీర్వదించబడతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యాకోబుతో దేవుడు మాట్లాడుతున్నాడు, యాకోబు నేను చూపించే చోటికి రా, పైకెక్కు, నిచ్చెనెక్కు, పరలోకాన్ని తీసుకుపోతాను అన్నప్పుడు లోబడింటే ఆ వ్యక్తి, దేవుడు ఆశీర్వాదం అతనికి తోడుగా ఉన్నది, నెమ్మది తోడుగా ఉన్నది. అయితే ఆ వ్యక్తి దేవుని మాటకు లోబడల. ఈ కాలం చాలామంది కూడా సేవకుని మాటకు లోబడరు, సేవకుని మాటకు విధేయత చూపరు. సేవకుడు సేవకుడు ఎంతటోళ్ళే, ఆయన మాట మనమేంది వినేది అనుకునే వాళ్ళు కొందరు. అయితే సేవకుడు చెప్తానా విననట్లు, మామూలే ఆయన చెప్తా అంటాడు, మేము వింటా అంటాం, మామూలే యథా రాజా తదా ప్రజ అన్నట్లు చెప్పుకుంటా అంటాడు, మేము వినుకుంటా ఉంటాం, మామూలేలే అనుకుంటా ఉంటారు కొంతమంది. దేవుని బిడ్డలారా, అపోస్తుల కార్యము 3వ అధ్యాయం 26వ వచనంలో ఏమని రాయబడిందంటే, దేవుడు తన సేవకుని పంపించి మిమ్మల్ని ఆశీర్వదించాడంట. ఎట్లా? చదవండి నా మాట. అపోస్తుల కార్యాల గ్రంథం 3వ అధ్యాయం 26వ వచనం. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వము నుండి మరలించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు. హల్లెలూయా. దేవుడు తన సేవకుడిని మన దగ్గరికి ఎందుకు పంపిస్తాడు? మీ సేవకుడు ఎక్కడో నల్గొండ జిల్లా నుండి ఇక్కడికి వచ్చాడండి సేవ చేయడానికి. ఎందుకు మెదక్ జిల్లా నుంచి ఇక్కడికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు ఇక్కడికి? ఆయనకేం పని లేదా? సొంత ఊరిని వదిలిపెట్టి, ఆస్తులను వదిలిపెట్టి, భూములను వదిలిపెట్టి, తల్లిదండ్రులను వదిలిపెట్టి, బంధువులను వదిలిపెట్టి, రక్త సంబంధికులను వదిలిపెట్టి ఎందుకు ఈ ప్రాంతానికి రావాలా? దేవుడు తనను ఆ సేవకుడిని ఏర్పరచుకున్నాడు. ఎందుకని? మీరు ఆశీర్వదించబడాలని, మీరు దీవించబడాలని, మీరు ఆశీర్వదించబడిన ప్రజలుగా ఉండాలని తనను ఎన్నుకొని ఇక్కడికి పంపించాడు. ఎక్కడో జిల్లా కానీ జిల్లా, గ్రామం కానీ గ్రామం, బంధువులు కానీ బంధువుల దగ్గరికి,
ఎవరో తెలియని మీ దగ్గరికి ఎందుకు పంపించాడంటే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఎట్లా ఆశీర్వాదం అంటే ఏంటో తెలిసిన, ఒకటి దుష్టత్వము నుండి మళ్ళించడానికి. చెప్పండి, దుష్టత్వము నుండి మళ్ళించడానికి. తన సేవకుడిని ఎందుకు పంపిస్తాడు మీ దగ్గరికి? ఎందుకు, ఎట్లా ఆశీర్వదిస్తాడంటే మనము దుష్టత్వం నుండి దేవుని వైపు తిరగడానికి. తాగుడులో ఉన్న వారిని, చెడు అలవాట్లకు బానిస అయిపోయిన వాళ్ళని, చీకటిలో ఉన్న వాళ్ళని, మరణంలో ఉన్న వాళ్ళని, చెడు అలవాట్లకు బానిస అయిపోయిన వాళ్ళని, వ్యభిచారంలో ఉన్న వాళ్ళని, మత్తులో ఉన్న వాళ్ళని తన సేవకుని పంపించి దేవుడు వాళ్ళని తన వైపు తిప్పుకోవడానికి, అంటే ఆ అలవాట్ల నుంచి ప్రజలను విడిపించడానికి తన సేవకుని మీ మధ్యకు పంపించాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కొంతమంది సేవకుడు చెప్తే వినరు. అమ్మా, అయ్యగారు ఎందుకు తాగుతున్నారంటే, నా ఇష్టమయ్యా. ఏంటి, చర్చిలోకి వస్తారు కొందరు, తాగి చర్చిలోకి వస్తారు. ప్రార్థన చేయి పాస్టర్ అయ్యా, నన్ను ఆశీర్వదించు, నన్ను దీవించే పాస్టర్ అయ్యా అంటారు. సరే ప్రార్థన చేసినాడు. ఎప్పుడు ఆయన కనపడేది సంవత్సరానికి 2 సార్లే, అలే 3 సార్లు కనపడతాడు సంవత్సరానికి. ఎప్పుడెప్పుడు తెలుసా? సంవత్సరానికి 3 సార్లు కనపడతాడు. ఎప్పుడు? క్రిస్మస్ కనపడతాడు, జనవరి 1 కనపడతాడు, గుడ్ ఫ్రైడే కనపడతాడు. గుడ్ ఫ్రైడేకి మరీ ఎక్కువగా తాగి వస్తాడు. ఏమంటే యేసుప్రభు నా కోసం చచ్చిపోయినాడు పాస్టర్. వచ్చి ప్రార్థన చేయి. డిసెంబర్ 31వ తారీఖున రాత్రి వచ్చి వాగ్దానం తీసుకొని ఫుల్ తాగి ఊగుతా పాస్టరయ్యా ప్రార్థన చేయి పాస్టరయ్యా. ఏమని ప్రార్థన చేయాలంటే, ఏందో 4 మాటలు, నేను ఆశీర్వదించబడాలా, ఇది తాగుడు మానాలని కోరుకోడు. నేను తాగుడు మానేటట్టు ప్రార్థన చేయి పాస్టరయ్యా అన్నాడు. ఆహా, తాగుడు మానమని అడగచ్చుగా, అడగడు. పాస్టర్ చెప్తాడు, అయ్యా తాగుడు మానొచ్చు కదా, ఈ చెడు అలవాట్ల నుంచి నువ్వు మానుకోవచ్చు కదా, ఇది తాగే బదులు నీ కుటుంబం పోషించబడుతుంది కదా, నీ పిల్లలు బాగుంటారు కదా, 10 రూపాయలు ఎత్తి పెట్టుకోవచ్చు కదా, నీ భార్య నేను ప్రేమిస్తా, ఈ తాగుడును బట్టే కదా నీ భార్య నీ పిల్లలు అసహించుకుంటున్నారు అని సేవకుడు చెప్తాడు. మానుతారా? డిసెంబర్ 31వ తారీఖున అది తాగిన తాగుడు ఇంకా అంతే. మళ్ళా గుడ్ ఫ్రైడేకి వస్తాడు, 3 గంటలకు ఆరాధన అయిపోయినాక మళ్ళా వచ్చి మళ్ళా ప్రార్థన చేయమంటాడు. దేవుడు సేవకుడిని ఎందుకు పంపించాడంటే ఆశీర్వదించడానికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సేవకుని మాట వినాలా, సేవకుని మాటకు లోబడాలా, సేవకుడు మీకు ఏం చెప్తాడో ఆ మాటకు విధేయత చూపాలా. సేవకునితో కలిసి సువార్తకు రమ్మన్నాడా, రావాలా. సేవకునితో కలిసి ప్రార్థన చేయమన్నాడా, చెయ్యాలా. ప్రతి ఆదివారము ఖచ్చితంగా మందిరానికి రమ్మన్నాడా, రావాలా. బాప్తీసం తీసుకోమన్నాడా, తీసుకోవాలి. ఎందుకు? తన సేవకుని దేవుడు అభిషేకించి పంపించారంటే మీరందరూ ఆశీర్వదించబడాలని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యాకోబు దేవుని మాట వినింటే ఆశీర్వదించబడేవాడు. యాకోబు దేవుని మాట వినింటే అతని జీవితంలో దుఃఖం ఉండేది కాదు. యాకోబు దేవుని మాట వినింటే నష్టం ఉండేది కాదు. ఈరోజు చాలా మంది దేవుని వాక్యము సరిగ్గా అర్థం చేసుకోక వినక నష్టం చూసే వాళ్ళు కొందరైతే, దుఃఖంలో ఉండే వాళ్ళు కొందరైతే, బాధలలోకి ఉండే వాళ్ళు కొందరైతే అదే సమస్యలు, అదే ఇబ్బందులు. కారణం ఏంటో తెలిసిన, దేవుని వాక్యానికి మనము లోబడడంలా, సేవకుడు చెప్పిన మాటకు మనము లోబడడంలా. నువ్వు లోబడి చూడు, దేవుని ఆశీర్వాదం చూస్తావు. నువ్వు లోబడి చూడు, దేవుడు నిన్ను దీవిస్తాడు. దేవుని మాటకు, అలాగే ఆయన సేవకుడు చెప్పిన మాటకు నువ్వు విధేయత చూపు. దేవుని బిడ్డలారా, నువ్వు ఆశీర్వదించబడతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది దేవుని దగ్గర దొరకని ఆనందము లోకంలో ఎక్కడెక్కడో దొరుకుతుందని పోతారు. ఇక్కడ ప్రార్థన జరుగుతూ ఉంటుందా, ఇక్కడ ప్రార్థన జరుగుతూ ఉంటే సీరియల్ చూసేవాళ్ళు కొందరు. బయటోళ్ళు మనకొద్దు, బయటోళ్ళతో మనకు సంబంధంలా. క్రైస్తవులే, బాప్తిసం తీసుకున్న వాళ్ళే, రక్షణ పొందిన వాళ్ళే. ఏంటంటే ఒక పక్క ప్రార్థన జరుగుతూ ఉంటుందా, మా చర్చికి వచ్చాము, మీరు మంచోళ్ళు కాబట్టి దేవునికి స్తోత్రం, మా చర్చికి వచ్చాము గురించి చెప్తాన్నా.
ఏమ్మా శుక్రవారం ప్రార్థనకు రాలేదు సాయంత్రం అని చెప్తే, ఏంలే పాస్టర్ అయ్యా 7:30కి, అది ఖచ్చితంగా 7:30కి అయిపోతుంది. 7:30కు ఖచ్చితంగా 7:30కి అయిపోతుంది పాస్టర్ అయ్యా. నేను 7:30కి ఆడ నుంచి మందిరానికి వచ్చేలోపు 8 అయిపోతుంది. కానీ ఎందుకులే రావటం అని ఉండిపోయిన పాస్టర్. ఏంది అయిపోతుందని నేను అడిగిన. ఏందమ్మా ఏమైపోతుందంటే, అదే పాస్టర్ అంటుంది. ఏందమ్మా? అదేలే పాస్టర్ నీకు తెలియదులే అని. నేను అమ్మాయికుడిని కదా, సరేలే ఏమోలే ఇంట్లో ఏమన్నా ఉంటాయి వంట చేసుకోవడం అది ఇదేమో అనుకున్నా. ఒకరోజు కావాలని శుక్రవారం ఇంటికి పోయినా. సరే ఏం చేస్తూ ఉంటుంది అసలు ఏమో, అదేలే పాస్టర్ అంటుంది కదా ఒకసారి ఇంటికి పోదామని పోయినా. సౌండ్ ఎక్కువ పెట్టుకొని ఒక కింద కూర్చుంటారు చూసినావా, చైర్ టబ్బులాగా ఉంటుంది, ముసలామా టబ్బులాగా ఉంటుంది చూసినారా, ఆ చైర్లో కూర్చొని టీవీ ఎదురు కూర్చొని రిమోట్ సౌండ్ పెంచుకొని చూసుకుంటుంది. నేను కొద్దిసేపు బయట నిలబడి ఏం చేస్తుంది ముసలామా అని బయట నిలబడితే సీరియల్ చూస్తూ ఉంది. మెల్లగా పోయిన లోపలికి, వాకిలు కొట్టిన వినపల్ల, మళ్ళా కొట్టిన వినపల్ల, ఈసారి గట్టి కొట్టిన. అప్పుడు లేసి వచ్చింది. మామూలుగా పక్కింటోలో ఎదిరింటోలో అనుకునింది. టీవీ అట్లే ఆన్లో పెట్టి వచ్చేసింది. చూస్తే పాస్టర్ అయ్యా నువ్వా? అయ్యగారు ఇంకా ఆమెకు రిమోట్ వస్తాను తెలియాలి, అసలు ఏది ఆఫ్ చేయాలో ఎక్కడ ఏది వస్తాలో అసలు అర్థం కావడంలామా. ఇంకా ఆమె చూడండి గాబరా పడిపోతుంది. నువ్వు టెన్షన్ పడక, నేను ఆఫ్ చేస్తాను, రిమోట్ తీసుకుని నేను ఆఫ్ చేసి కూర్చో. ఇదే నువ్వు చెప్పేది? ప్రతి శుక్రవారం ఉపవాస ప్రార్థన రాకుండా సీరియల్ చూసి టైం అయిపోతుంది, 7:30కి అయిపోతుంది అంటే సీరియల్ అయిపోతుంది సైతానా అన్న. అంటే లేదు పాస్టర్ అదొక బలహీనత ఉంది, ప్రార్థన చేయి పాస్టర్ అనేది. సరేలే తల్లి ప్రార్థన చేయమనింది కదా, సీరియల్ అయిపోవడానికని ప్రార్థన చేశా. ప్రభువా ఈ తల్లి బలహీనురాలుగా ఉంది, సీరియల్ మానలేకుంది, ఈ బిడ్డ గురించి ప్రార్థన చేస్తున్న ప్రభా, మానేటట్టు కృపని ప్రభా అని ప్రార్థన చేసి ఇంకా చూడొద్దమ్మా అని చెప్పా. సరే పాస్టర్ ఇంకా రేపటి నుంచి చూడనింది. మళ్ళా ఒక నెలకు అడిగిన, ఏమ్మా మానేసినావంటే, మానేసిన పాస్టర్ అనింది. సరేలే అబ్బా మారు మనసు పొందిందిలే అని పోయిన ఇంటికి వెళ్తే మళ్ళా చూస్తుంది. అప్పుడైనా సైతానా నువ్వు మానేస్తానని చెప్పి అబద్ధం ఆడితే సేవకుంటేనే అబద్ధం చెప్పొచ్చు అన్న. పాస్టర్ అయ్యా మానలేకుండా దేవుడు మానిపిస్తాడులే పాస్టర్ అయ్యా అనింది. అబ్బా దేవుడే మానిపిస్తాడా? సరే దేవుని మీద భారం వేసినావు కదా, నేను చెప్పిన మాట ఇలా దేవుడు మానిపిస్తాడులే అని ఆమె అనింది కదా. మళ్ళా కరెక్ట్గా 2 నెలల తర్వాత శుక్రవారం ఉపవాస ప్రార్థనకు వచ్చింది. పాస్టర్ అయ్యా కళ్ళు బూజు కనపడతాయి, ప్రార్థన చేయి పాస్టర్ అయ్యా. సైతా ఆ రోజు నేను చెప్తే వినాలా, దేవుడు కలుగ చేసుకుంటే ఇట్లా ఉంటుంది. ఏదే దేవుడు కలుగ చేసుకుంటే ఇట్లా ఉంటుంది. నేను వచ్చి చెప్పిన మానమ్మా మాను నానా అని, లేదు దేవుడే మానిపించాలంట. మానిపించినాడు కదా, తీరింది కదా, ఇప్పుడు సంతోషమా అంటే లేదు పాస్టర్ ఇంకా చూడంలే పాస్టర్, ప్రార్థన చేయి పాస్టర్ అయ్యా, నా కళ్ళు కనపడడంలే పాస్టర్ అయ్యా, బూజు కనపడతానే పాస్టర్ అయ్యా, నేను ప్రార్థన చేసి బాగా అయిపోతాను మళ్ళీ చూడ్డానికే కదా అని ప్రార్థన చేసే. పాపం లేదులే ప్రభా ఎట్టొకట ఈ బిడ్డకు కొంచెం మారు మనసు పొందిందంటలే అని ప్రార్థన చేసే పోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా మంది ఏంటంటే ఏదో దాంట్లో సంతోషము, ఎక్కడో సమాధానము, సినిమాలలో సీరియళ్ళల్లో మందులో తిరగడంలో, లేదంటే పేకాటలో, లేదా ఇంకో ఎక్కడెక్కడో చెడు అలవాట్లలో, డబ్బులో, కార్లల్లో ఉందనుకుంటున్నారు సమాధానం. భూమి మీద సమాధానము ఎక్కడ దొరకదు. డబ్బులో ఉంటుందా సంతోషము? ఒకడు అనుకున్నాడు 1 కోటి రూపాయలు డబ్బు సంపాదిస్తే నాకు చాలు అనుకున్నాడంట. 1 కోటి రూపాయలు డబ్బు సంపాదించాడు, సరిపోద్దా? దీన్ని ఎట్లా డబల్ చేయాలా, ఎట్లా దీన్ని ఎత్తి పెట్టాలా అని దాని మీదనే మనసు పెట్టినాడు. ఒకడు అనుకున్నాడంట నేను మంచి లగ్జరీ కారు కొనుక్కుంటే బాగుంటుందని కొన్నాడు. అంత తృప్తి తీరిందా? తీరదు. ఒకడు అనుకున్నాడు మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటే నా మనసు తృప్తిగా ఉంటుందని చేసుకున్నాడు. 4 6 సంవత్సరాలు 5 సంవత్సరాలు తన్నించుకుంటున్నాడు. తీరిందా? సంతోషం ఉందా? లే. బంగారు కొంటారు. వస్తువులలో కొందరు ఎత్తుక్కుండే వాళ్ళు యూట్యూబ్లలో అవి ఇవి కామెడీ సినిమాలు, కామెడీ షోస్ చూసి దాంట్లో సమాధానము, ఆనందము, శాంతి ఎత్తుక్కుండే వాళ్ళు రకరకాలండి. ఎక్కడెక్కడో శాంతి దొరుకుతుంది, ఎక్కడెక్కడో ఆనందం దొరుకుతుంది. కొందరు ఒక్కాకులో ఒక సమాధానం దొరుకుతుందని
తాగుళ్ళలో దొరుకుతుందని, లేదంటే ఫ్రెండ్స్ మధ్య దొరుకుతుందని, లేదంటే సెల్ ఫోన్లో దొరుకుతుందని, లేదంటే ఒంటరిగా ఉన్నప్పుడు దొరుకుతుందని చాలామంది సమాధానం కోసం, శాంతి కోసము పరిగెత్తుతున్నారు. యాకోబు జీవితంలో లేనిదే 21 సంవత్సరాలు సమాధానం కోసం, శాంతి కోసం, నెమ్మది కోసం ఎదురు చూశాడు. దొరకలే, అతనికి దొరకలేదండి. లోకంలో ఎక్కడ దొరకదు. యేసయ్య ఏమన్నాడంటే యోహాను సువార్త 14వ అధ్యాయంలో 27వ వచనంలో ఇట్లుంది, నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నా. చదువునన్నమాట. యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనం. మరియు 14:27 నాన్న, శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతి మీకు ఇస్తున్నా, లోకమిచ్చేటట్లు. అది హల్లెలూయా. యేసయ్య దగ్గర ఏం దొరుకుతుంది తెలుసునా? శాంతి దొరుకుతుంది. అది లోకంలో దొరకదు, స్నేహితుల దగ్గర దొరకదు, బంగారంలో దొరకదు, చీరలలో దొరకదు, మందులో దొరకదు, లేదంటే లగ్జరీగా బ్రతుకుతే దాంట్లో డబ్బులో దొరకదు. శాంతి ఎక్కడ దొరుకుతుంది అంటే యేసు ప్రభులో మాత్రమే దొరుకుతుంది. హల్లెలూయా. నీకు శాంతి కావాలన్నా, నీకు నెమ్మది కావాలన్నా, నీకు ప్రశాంతత కావాలన్నా, నీలో సమాధానం కావాలన్నా, నువ్వు ఆనందంగా ఉండాలన్నా లోకంలో దొరకదు దేవుని బిడ్డలారా. మా స్నేహితుడు ఒకడు ఉన్నాడు. వాడు యూట్యూబ్లో ఏంటో వస్తాయి కదా కామెడీ టన్ని, అవి చూస్తాడు. 1 గంట సేపు చూస్తాడు. అప్పుడు తెగ కింద పడి దొల్లి 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 ఆనందించి నవ్వి, వాడు ఏమిరా ఇంత సంతోషంగా ఉన్నావంటే వాడేదో జోకేస్తే నవ్వుకున్నాడు. వాడేదో జోకేసుకుంటే ఇటు నవ్వినాడు. ఆ పాప మీద ఏదో ఇడు సెటైర్లు 4 బూతు మాటలు మాట్లాడితే ఈయనకి తెలియని ఆనందం వచ్చేసింది. ఆ ఆనందంలో గంట సేపు నాగి కింద దొల్లి లేచి అబ్బా సంతోషంగా ఉంది అనుకున్నాడు. మళ్ళా 1 గంట తర్వాత మళ్ళీ ఏదో పోగొట్టుకున్న లాగున్నాడు. ఏమరా అట్లుండవంటే, ఏమోరా నా జీవితంలో సంతోషమే లేదు, ఆనందమే లేదు, సమాధానమే లేదంటాడు. అదేందిరా ఇంతసేపు గంట సేపు అది చూసినావు కదా. క్రికెట్ చూస్తారు కొంతమంది గంటలు, ఆనందం ఏంటేంటో చూస్తారు ఆనందం కావాలని, కానీ దొరకదు. 1 గంట సేపు ఉంటుంది, మహా అయితే 1 రోజు ఉంటుంది, అంతే కదా. తర్వాత దొరుకుతుందా? ఆ ఆనందం శాశ్వతంగా ఉంటుందా దేవుని బిడ్డలారా? ఉండదు. తాత్కాలికమైన దానికోసం పరిగెత్తుతాం మనం. తాత్కాలిక 10 నిమిషాలు, అర్ధగంట, రోజు, 2 రోజులు ఉండే తాత్కాలికమైన ఆనందం కోసం పరిగెత్తుతారు. ఒక ఆమె భర్త బంగారు కొనిపిలేదని 2 రోజులు అన్నం తినకోకుండా అలిగి ఏడ్చి రచ్చ చేసి కొనిపించుకునింది బంగారు మొత్తానికి. కొంతమంది ఉంటారు దయ్యాలు, మీరు కాదు, పక్కింటోళ్ళు. కొన్నట్టు గమ్ముగా ఉండరు కదా, ఉండరు వీళ్ళు. కొన్నట్టు గమ్ము ఉండకోకుండా పక్కింటోళ్ళు ఈమెకు వచ్చి మంట పెడుతుంది. మా ఆయన చూసినావా ఎట్లాంటిది కొన్నాడు, మీ ఆయన ఉన్నాడు బేకారు అన్నట్టు మాట్లాడుతుంది. అనదు కానీ అన్నట్టు మాట్లాడుతుంది. అప్పుడు ఈమె పోనీలే మా ఆయనకి ఇప్పుడు స్తోమత లేదు, ఉన్నప్పుడు కొంటాళ్ళు అనొచ్చు కదా. సరే నువ్వు పో అని పంపించి ఇంకా ఎదురు చూస్తూ ఉండి ఆయన రావాలా. పాపం ఆఫీసులోనో పని చేసుకోనో కష్టపడు, బాధపడు, ఇబ్బంది పడు, ఆడ తిట్టించుకోనో ఏదో అలిసిపోయి ఇంట్లోకి వస్తే కొంచెం ప్రశాంతత దొరుకుతుంది అని ఎదురు చూస్తూ ఉంటాడు. వీడికి వస్తానే అలిగి ఉంటుంది, మాట్లాడదు. ఏమి మెంటలే బంగారం. 2 రోజులు అన్నం తినకుండా బంగారు కొనిపించుకునింది. బాగా వేసుకునింది. బాగా అలా అమ్మగారింటిగా ఎవరింటికి పెళ్ళికి వెళ్ళిందంట. అక్కడ ఏదో పెళ్ళి జరుగుతుంది, వెళ్ళొచ్చిందంట. ఆ 2 రోజుల తర్వాత మళ్ళా ఎవరో వాళ్ళ తోడుకోడలు ఎవరో అంటారు కదా, ఆమె ఏదో ఇంకొక రకమైన బంగారు కొనిందంట. ఇది సరిపోలే, దాని మీద మళ్ళీ మనసు పడింది. ఇది నాకు వద్దు, అది కావాలి, ఇది అమ్మి అది తీసుకురా. హల్లెలూయా. అంటే దేవుని బిడ్డలారా, తాత్కాలికమైన దాంట్లో మనుషులు సంతోషం ఎతుకుతున్నారు. తాత్కాలికమైనది, అది శాశ్వతంగా ఉంటుందా?
దేవుడిచ్చే సమాధానము ఎవ్వడు దొంగతనం చేయలేడు. దేవుడిచ్చే యేసుక్రీస్తు ఇచ్చే సమాధానము, యేసుక్రీస్తు పెట్టే నెమ్మది, యేసుక్రీస్తు పెట్టే ఆనందము ఎవడు ఇవ్వలేడు, దేంట్లో దొరకదు. అది లోకంలో దొరకదు, యేసు ప్రభు దగ్గర మాత్రమే దొరుకుతుంది. అన్నం లేకపోయినా సంతోషంగా ఉంటావు, వస్త్రము లేకపోయినా సంతోషంగా ఉంటావు, ఎవరు లేకపోయినా సంతోషంగా ఉంటావు, బంధువులు వదిలేసినా సంతోషంగా ఉంటావు, ఏది లేకపోయినా, ఆస్తులు లేకపోయినా, డబ్బు లేకపోయినా, అనారోగ్యంలో ఉన్నా కూడా యేసు ప్రభు ఒక జీవితంలో సమాధానం, నెమ్మది పెడితే అది ఎవరు తీసేయలేరు. వాడు ఎప్పుడు బాధపడడు. హల్లెలూయా. నిజమైన మారు మనసు పొందిన వ్యక్తి దగ్గర పోయి అడుగు, అతని ఎంత బాధ క్రైస్తవు, నిజమైన క్రైస్తవుని దగ్గర పోయి అడుగు, మారు మనసు పొందిన వాళ్ళ దగ్గర పోయి అడుగు, ఏమయ్యా ఎప్పుడు సంతోషంగానే ఉంటావంటే యేసు ప్రభు ఇచ్చిన రక్షణలో ఆనందం. హల్లెలూయా. దావీదు అంటాడు కదా, ప్రభువా రక్షణ ఆనందం నాలో. మీరు బైబిల్ చదవరా? మీరు బైబిల్ చదువుతారా చదవరా? బైబిల్ చదువుతారుగా. ప్రభువా నాలో మరలా రక్షణ ఆనందము. నేను సగం చెప్పినా అంటే మీరు సగం చెప్పాలి నాన్న. రక్షణ ఆనందం మరలా నాలో పుట్టించు, కలగజేయి. అంటే రక్షణ అనేది ఒక ఆనందం. దేవుడు రక్షణ పెడితే అది ఎవడు తీసేయలేదు. అది ఎక్కడ దొరకదు. ఆనందం అనేది యేసు ప్రభులో మాత్రమే దొరుకుతుంది. నీకు ఆనందం లేదా, సంతోషం లేదా, సమాధానం లేదా, నెమ్మది లేదా, యేసు ప్రభు దగ్గరకు వచ్చి పాప క్షమాపణ పొందు, మారు మనసు పొందు. యేసు ప్రభు నీలో ఆయన సమాధానము, ఆయన శాంతి పెడతాడు. అప్పుడు ఏది ఉన్నా లేకపోయినా, ఎవరున్నా లేకపోయినా, ఏది పోయినా ఏది ఉన్నా నీలో నుంచి సమాధానము, ఆనందము, సంతోషం పోదు. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తి ఉన్నాడండి, ఒక వ్యక్తి. ఆ రక్షణ ఆనందమును ఎట్లా కలుగుతుంది తెలుసిన? మనలో రక్షణ ఆనందం ఎట్లా కలుగుతుందంటే, మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు బాప్తిస్మం పొందినప్పుడు యేసు ప్రభులో ఆనందం కలుగుతుంది. మారు మనసు పొంది యేసు ప్రభులో బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరికి ఆనందం కలుగుతుంది. మారు మనసు పొందిండాల. మారు మనసు లేకపోతే సరైన ఆనందాన్ని, రక్షణ ఆనందాన్ని అనుభవించలేవు. పౌలు అంటాడు 7వ అధ్యాయం, రోమపత్రిక 7వ అధ్యాయం 8 ఆఖరి వచనం చదవండి దేవుని బిడ్డారా. 25వ వచనం త్వరగా. రోమపత్రిక 7వ అధ్యాయము 25వ వచనం. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను, కాగా మనస్సు విషయంలో హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. రోమపత్రిక 8:35-36 చదువుకున్న అక్కడ ఉంటుంది, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడెవరు? శ్రమైనను, బాధైనను, హింసైనను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని యేసు ప్రభు ఇచ్చే సంతోషము నుండి, ఆ సమాధానం నుంచి ఏది విడదీయలేదు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. యాకోబు దేవుడు చెప్పినట్లు వినింటే, దేవుని మాటకు లోబడింటే అతనిలో సమాధానం ఉండేది, నెమ్మది ఉండేది. దైవజనులు, సేవకుడు మీకు ఏదైనా ఒక మాట చెప్తే ఆ మాటకు లోబడితే అందులో సమాధానం ఉంటుంది, ఆనందం ఉంటుంది. మీరు లోబడినప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. పౌలు గారు దేవుని మాటకు లోబడి దేవుని మాటకు విధేయత చూపినాడు. దేవుని పరిశుద్ధాత్మను పొందుకోవడం ద్వారా అతనిలో ఉన్న నెమ్మది, అతనిలో ఉన్న ఆ పాపపు నియమం ఎప్పుడైతే పోయిందో సంతోషంగా ఉన్నాడని దేవుని వాక్యము సెలవిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుని దగ్గర, యేసు దగ్గరకు వస్తే ఏం కలుగుతుందంట తెలిసిన? నెమ్మది, ఏమి? సమాధానము, శాంతి, రక్షణ, నిత్య జీవము. యేసు దగ్గరికి వస్తే ఏం జరుగుతుందంటే ఏం దొరుకుతుంది? చాలామంది అంటారు యేసు దగ్గరకు వస్తే
బిల్డింగ్లు వస్తాయి. యేసు దగ్గరికి వస్తే, ప్రభు దగ్గరికి వస్తే, చర్చికి పోతే దేవుడు ఆశీర్వదిస్తాడు. అవన్నీ తర్వాత. యేసు ప్రభు దగ్గరికి వస్తే మొట్టమొదటిగా కలిగేది ఏంటంటే ఆనందము. అది భూమి మీద ఎక్కడ దొరకదు. నీకు అలాంటి ఆనందం కావాలంటే యేసు ప్రభు దగ్గర కూర్చొని ప్రార్థనలు కూర్చొని, ప్రభువా నాలో శాశ్వతమైన ఆనందం కలుగజేయి, శాశ్వతమైన ప్రేమ నాలో పుట్టించు, శాశ్వతమైన నెమ్మది నాకి, శాశ్వతమైన శాంతి నాకి అని ప్రభు దగ్గర కోరు. ప్రభు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు దగ్గర రక్షణ దొరుకుతుంది. యేసు దగ్గర, యేసయ్య దగ్గర శాంతి దొరుకుతుంది. యేసయ్య దగ్గర నెమ్మది దొరుకుతుంది. యేసయ్య దగ్గర ప్రశాంతత దొరుకుతుంది. దేవుడు అవన్నీ నీకు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. నువ్వు పొందుకోవడానికి సిద్ధమేనా? పొందుకోవడానికి సిద్ధమేనా? పొందుకోవడానికి సిద్ధమేనా? సిద్ధమా కాదా? నేను పొందుకోవడానికి సిద్ధమయ్యా. నాలో యేసు ప్రభు శాంతి ఉండాలా, నాలో ప్రభు నెమ్మది ఉండాలా అని ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? మీరు ప్రార్థన చేసుకొని, ప్రభువా మోకరించి దేవుని సన్నిధిలో, ప్రభువా నాలో నీ శాంతి ఉండాలి, నీ నెమ్మది ఉండాలి. నేను తాత్కాలికమైన దాన్ని, తుచ్చమైన వాటి వైపు పరిగెత్తుతా, అందులో ఆనందం దొరుకుతుందని, అందులో సంతోషం దొరుకుతుందని, అందులో నెమ్మది దొరుకుతుందని నేను వాటి వైపు పరిగెత్తుతాను ప్రభు. అందులో దొరకదని నేను తెలుసుకున్నా, నీలో మాత్రమే దొరుకుతుందని నీ సేవకుని ద్వారా నీవు నాతో మాట్లాడావు. కాబట్టి ఈరోజు నీ వాక్యానికి నేను విధేయత చూపుతానని దేవునికి నువ్వు అప్పగించుకోగలిగితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుడు నిన్ను దీవిస్తాడు. దేవుడు నిన్ను బలపరుస్తాడు. దేవుడు నిన్ను ప్రోత్సాహపరుస్తాడు. యేసయ్య నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుని బిడ్డలారా, ఇంకోటి ఏం దొరుకుతుంది? యేసయ్య దగ్గర నిత్య జీవం. చెప్పండి, ఏంటి? నిత్య జీవము. చాలామంది యేసు ప్రభు దగ్గరికి ఎందుకు వస్తారంటే, ఇప్పుడు చెప్పిల్లా, అలాంటి ఆశీర్వాదాల కోసం కాదు రావాల్సింది. దేవుడు మనకు ఒకటి ఆనందాన్ని ఇస్తే, రెండోది నిత్య జీవాన్ని ఇస్తాడు. ఏమిస్తాడు? నిత్య జీవం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రకటన గ్రంథం ఒక్కసారి చదవండి, నేను ముగిస్తా. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 4వ వచనం చదవండి దేవుని బిడ్డలారా. ప్రకటన గ్రంథము అమ్మా అది 21వ అధ్యాయం 4వ వచనం చదువునా. 3 నుంచి చదువు. 3వ వచనం. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలై ఉందురు. ఆయన వారి కన్నుల ప్రతి బాష్పపు బిందును తుడిచివేయును, మరణమును ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనను ఇకను ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు దగ్గరికి వస్తే ఇచ్చేది ఏంటంటే నిత్య జీవం ఇస్తాడు. అంటే మన శరీరం నుంచి, అంటే మరణించిన తర్వాత మన ఆత్మ ఈ శరీరంను వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత యేసు ప్రభుని ఎవరైతే నమ్ముతారో, యేసు ప్రభుని ఎవరైతే సొంత రక్షకునిగా అంగీకరిస్తాడో వాళ్ళకు నిత్య జీవం ఉంటుంది, పరలోకం ఉంటుంది. అక్కడ ఏముంటుందంట? సమాధానం, నెమ్మది, ఆనందం. అక్కడ కన్నీళ్ళు ఉండవు, వేదనలు ఉండవు, బాధ ఉండదు, దుఃఖం ఉండదు. ఇక్కడ సకల దరిద్రాలు అనుభవించాలా, అక్కడ ఏముండవు. ఇక్కడ పొద్దున్న లేస్తే పనులకు పోవాలా. పొద్దున్న లేస్తే ఎందుకమ్మా ఇంత కష్టపడతానో, ఇంత శ్రమ పడతానో అయ్యా అంటే, తిండి కోసం అయ్యా. 4 గింజలు సంపాదించుకోవాలి కదా. సంపాదించుకోకుంటే 4 గింజలు ఎత్తి పెట్టుకోవాలా, తినాలా. నా పిల్లలకు, నా మనవళ్ళకు, నా మనవరాళ్ళకు నా రక్తం అంతా దారిపోసి కష్టపడి ప్రయాసపడి సంపాదించాలా. వాళ్ళు పెద్ద అయినాక నన్ను దన్నాలా. అర్థమైందా? పాపం ఈయనేమో పాపం పొద్దున్న లేచుని ప్రయాసపడతాడు, కష్టపడతాడు. చాలా నేను చూస్తాను కదా. తల్లి ఏమో పాపము ఆ ఇంటికి ఈ ఇంటికి, లేదా ఆ బేల్దారు పనికో, లేకుంటే ఆ పొలం పనికో, ఆ ఇంట్లో ఆడో పని చేసుకొని వచ్చి రాత్రి ఎప్పుడో ఇంటికి వచ్చి ఆ 400, 500, 300 తెచ్చి ఆడింట్లో పెడతారు. ఒక కొడుకో కూతురు ఉంటారు. ఇంకా వీళ్ళు సంపాదించిన ఫీలింగ్లో వీళ్ళు జలసాగా ఖర్చు పెడతారు. పెట్టిన వాళ్ళు పెట్టినట్టు గమ్ము ఉండరు. మళ్ళా తల్లిదండ్రుల మీదనే ఎదురు తిరగడం, తల్లిదండ్రుల మీదనే నానా మాటలు మాట్లాడడం. తల్లిదండ్రుల మీద నోరెత్తినా, చెయ్యి ఎత్తినా, కాలు ఎత్తినా ఏమవుతుంది?
పడిపోతాయి. ఏది విత్తుతారో అది కోస్తారు. తల్లిదండ్రుల విషయంలో పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి. తల్లిదండ్రుల కష్టార్జితాన్ని వృధా చేయకోకుండా, తల్లిదండ్రులు పడే ప్రయాసను గౌరవిస్తా, తల్లిదండ్రులను సన్మానించినవా నువ్వు ఆశీర్వదించబడతావు. తల్లిదండ్రులను ఏమనుంది వాక్యంలో, నీవు నీ దేశంలో దీర్ఘాయుష్యవంతుడు కావాలంటే నీ తల్లిని తండ్రిని సన్మానించాల, తల్లిదండ్రులను సన్మానించాల. తాగొచ్చి తల్లిదండ్రుల మీదనే చెయ్యెత్తే పిల్లలు ఉన్నారు. నేను చెప్తున్నది ఏంటో తెలిసినా, నువ్వు ఈరోజు కొట్టచ్చు, నీ పిల్లోడు రేపు నిన్ను తన్నుతాడు. నువ్వు చెయ్యి ఎత్తినావు, నీకు పుట్టబోయే పిల్లలు కాలు ఎత్తుతారు. నువ్వు కట్టె ఎత్తినావు, నీ పిల్లలు నీ మీద కత్తి ఎత్తుతారు. జాగ్రత్త. తల్లిదండ్రుల విషయంలో పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తోంది. దేవునికి స్తోత్రం. వీళ్ళు ఇంత కష్టపడి ఎందుకయ్యా అంటే, ఏదో వాళ్ళకు 4 రాళ్ళు వెనకేయాలా, వాళ్ళు బాగా సుఖంగా బ్రతకాలని. పాపం రాత్రింపగళ్ళు కష్టపడి పని చేస్తారు కదా. పరలోకంలో కష్టమే ఉండదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరలోకంలో ప్రయాస ఉండదు, పరలోకంలో కన్నీళ్ళు ఉండవు, పరలోకంలో వేదన ఉండదు. ఆ పరలోకం మనకు సొంతం కావాలంటే, పరలోకం సొంతం కావాలంటే, మనం పరలోకానికి వెళ్ళాలంటే మారు మనసు పొందాలా. యేసు ప్రభుని సొంత రక్షకునిగా మనం ఒప్పుకోవాలా. మారు మనసు నిమిత్తమై బాప్తిసం తీసుకోవాలా. పరిశుద్ధాత్మ చేత నింపబడాలా. వాక్యపు అనుభవంలో నామకార్థపు భక్తి వదిలేసి నిజమైగా వాక్యానుసారంగా బ్రతుకుతూ ఉన్నప్పుడు యేసు ప్రభుతో పాటి పరలోకంలో ఎప్పుడు ఆనందిస్తూ ఉంటావు. దేవునికి స్తోత్రం. లేదు, నా ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతా, సేవకుడు చెప్పిన మాటినను, దేవుడు చెప్పిన మాటినను, వాక్యం చెప్పిన మాటినను, పెద్దలు చెప్పిన మాటినను, నా ఇష్టం అంటావా? నీ ఇష్టం. మరణించిన తర్వాత నరకం అనేది కూడా ఒకటి ఉంది. దేవుని బిడ్డలారా, బైబిల్లో ధనవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు కదా. వాడు అనుకున్నాడు, నా ఇష్టం. అబ్రహాం దగ్గరికి పోతాడు. నరకానికి పోయినప్పుడు, అయ్యా ఒక సుక్క నీళ్ళు ఉంటే పోయ్యా, చచ్చిపోతానా, అదో ఆ లాజరుగాంత తెచ్చిపోయ్యా అంటాడు. ఒరే ఆయనకి నరకానికి పోయినా ఏమనగల, చెప్పుకోకూడదులే. ఆయనకి నరకానికి పోయినా కూడా గర్వం అనగల. ఆయనతో పోయి ప్రభా, ఈడు పోయి నాకు ఏడున్నా చూపి ప్రభు, నేను తాగొచ్చు కదా, నేను తాగుతా కదా అనొచ్చు కదా. కాదు, లాజరుగాంతో ఒక చిటికనేలు ముట్టి అటు నాలుకను తడుపు ప్రభు అంటున్నాడు. అప్పుడు అబ్రహాం ఏమన్నాడంటే తెలుసు, అబ్రహమా, నానా ధనవంతుడా, ఒరే భూమి మీద నీ ఇష్టం వచ్చినట్టు బ్రతికినావు. ఏది నీ ఇష్టం వచ్చినట్టు బ్రతికినావు కాబట్టి ఇక్కడ సకల దరిద్రము, ఇంకా వేదన, రాత్రింపగళ్ళు కాలి 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 సస్తానవరా. అబ్రహాం అయితే తన ఇష్టానుసారంగా కాదు, మారు మనసు పొంది వాక్యానుసారంగా బ్రతికినాడు కాబట్టి ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని మాటకు లోబడితే దేవుని ఆశీర్వదిస్తాడు. సేవకుని మాటకు లోబడితే దేవుని ఆశీర్వదిస్తాడు. దేవుని మాటకు విధేయత చూపితే దేవునిలో సంతోషం పెడతాడు. దేవుని మాటకు నువ్వు లోబడినట్లయితే నీలో నెమ్మది పెడతాడు, రక్షణ ఇస్తాడు, పరలోకాన్ని ఇస్తాడు. కాదు నా ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతా అంటే మటుకు తర్వాత మనము నష్టాన్ని చూడాల్సి వస్తుంది. అబ్రహాము తన ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోయినాడు. 21 సంవత్సరాలు పేడకాళ్ళు ఎత్తినాడు, మేకల చుట్టూ తిరిగినాడు, ఏడాడో బ్రతికినాడు. మళ్ళీ రాత్రి అంతా అయిపోయిన తర్వాత అడుక్కుంటున్నాడు, ప్రభా నన్ను ఆశీర్వదించు ప్రభా అని. నేను చెప్పేది ఏంటంటే, ఆ స్థితి రాకముందుకే దేవుని వాక్యము ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడే దేవుని దగ్గర పశ్చాత్తాపడు. ప్రభా ఈ చెడు అలవాట్లు వదిలేస్తున్నా, ఈ పాపాన్ని వదిలేస్తున్నా, ఈ వ్యసనాన్ని వదిలేస్తున్నా, నేను ఈ రోజు నుంచి నా ఇష్టంగా బ్రతకను, నీ వాక్యానుసారంగా బ్రతుకుతా, సేవకునికి లోబడతా, వాక్య ప్రకారం జీవిస్తా ప్రభా, ఏ పాపానికి నేను అలవాటు కాను ప్రభా అంటే దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఈ రాత్రి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నిన్ను ఆశీర్వదించడానికి, నిన్ను దీవించడానికి, నీలో సమాధానం పెట్టడానికి, నీలో ఆనందం పెట్టడానికి, నిన్ను గొప్ప వ్యక్తిగా చేయడానికి, నీలో దేవుడు శాంతిని ఎవ్వడు తీయలేని ప్రశాంతత, నెమ్మదిని దేవుడు ఈ రాత్రి నీ జీవితంలో అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుడు మీ అందరినీ ఈ రాత్రి ఆశీర్వదించునుగాక. తన సేవకుని ద్వారా దేవుడు మీ అందరిని ఆశీర్వదించునుగాక. ఈ వాక్యము ముగిస్తున్న దేవుడు ఈ వాక్యమును మనందరి వినికిడిలో ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. అయ్యగారికి మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.
తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం. ప్రతి ఒక్కరము కూడా విన్న వాక్యాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ప్రేమణ దవం బిడ్లారా, యాకోబు సమస్తము కలిగిన వాడు, సమృద్ధి ఉన్నది, భార్యలు, సంతానము, బంగారము, వెండి, పశు సంపద, సమృద్ధి కలిగినను సంతోషము లేదు, నెమ్మది లేదు, హృదయములో సమాధానము లేదు, ధైర్యముగా జీవించలేక భయముతో బ్రతుకుతూ ఉన్నాడు. దేవదేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ అడుగుతున్నాడు, ప్రభువా, ఈ రోజున నీవు నన్ను దీవిస్తే కానీ నిన్ను విడువను అని, నీవు నన్ను ఆశీర్వదిస్తే కానీ నిన్ను విడువను ప్రభువా అని దేవుని పాదాలు పట్టుకొని అడుగుతూ ఉన్నాడు. అయిలా రమలారా, ఈ రోజున నువ్వు నిజమైన ఆశీర్వాదం ఏదనుకుంటున్నావు? దేని కొరకు ఈ రోజున నువ్వు ప్రయాసపడుతున్నావు? దేని వెంట నువ్వు పరిగెత్తుతున్నావు? ఒకసారి నిన్ను నీవు పరిశీలన చేసుకో. ఒకప్పుడు యాకోబు కూడా అనుకున్నాడు, గొర్రెల మందలే గొప్ప ఆశీర్వాదము, ఇష్టమైన అమ్మాయిని కోరుకొని పెళ్లి చేసుకోవడమే గొప్ప సంతోషము, ఇదే గొప్ప ఆనందం అనుకున్నాడేమో. తర్వాత అర్థమైంది తనకు, ఈ రోజున మనము కూడా లోకాన్ని చూసి, లోక భోగమును చూసి, ధనమును చూసి, ఘనతను చూసి, ఐశ్వర్యమును బట్టి, వస్తువులను బట్టి ఇదే ఆశీర్వాదం అనే భ్రమలో బ్రతుకుతున్నామేమో. జాగ్రత్త, అది కాదు. నిజమైన ఆశీర్వాదము, రక్షణ, మారు మనసు, పాప క్షమాపణ కలిగి, నీ పాపం విషయంలో మారు మనసు పొంది, ప్రభువును నమ్మి బాప్తిస్మం తీసుకొని, ప్రభు కృపలో, ప్రభువునందు విశ్వాసం ఉంచి, భయము భక్తి కలిగి, ఆయన త్రోవలో, ఆయన అడుగుజాడల్లో, వాక్యపు వెలుగులో నడుచుకోవడమే నిజమైన ఆశీర్వాదం. అలాంటి వారిని దేవుడు ఇహమందు సమృద్ధిగా దీవించగలడు, పరమందు సమృద్ధితో తన రాజ్యంలో చేర్చుకొనగలడు. ఆ ఆశీర్వాదము కోరుకుందాం. ప్రభువా, మా జీవితాలకు నిజమైన ఆశీర్వాదము దయచేయము నాయన. మాకు నిజమైన రక్షణానందము, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు దయచేయి నాయన. ఆత్మ సంబంధమైన దీవెనలు నాయన అని వేడుకుందాం. ప్రతి ఒక్కరము కూడా ఈ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల కొరకే ఈ మా ప్రయాస. మీరు ఆత్మ సంబంధమైన సంతోషమును, సమాధానమును కలిగి ఆనందంగా బ్రతకాలని దైవ సేవకులముగా ఈ మా ప్రయాస, ఈ కార్యక్రమాలు చేపట్టడం, దేవుని సన్నిధిలో గడపడానికి, ప్రతి నెల కూడుకోవడానికి అనేక కార్యక్రమాలు, అది రక్షణ సువార్త కూడికలైనా, ఆదివారపు ఆరాధనలైనా, స్త్రీల కూడికలైనా, యవనస్తుల కూడికలైనా, ఆల్ నైట్ ప్రార్థనలైనా, ఉపవాస దీక్షలైనా, ఏది చేపట్టినా నిజమైన ఆశీర్వాదం మీరు పొందుట కొరకే కదా. ప్రభువా, మాకు ఆశీర్వాదము దయచేయండి అంటూ దేవదేవుని సన్నిధిలో వేడుకుందాం. ప్రభు సన్నిధిలో ప్రార్థించుదాం, కనిపెట్టుకుందాం. ఈ రోజున నీవు నన్ను దీవించు నాయన. ఈ 2024 సంవత్సరము, ఈ మొదటి మాసమున నన్ను నీ సన్నిధిలో చేర్చుకున్నావు. ఎన్ని సంవత్సరాలు ఆశీర్వాదములు కానివి ఆశీర్వాదం అనుకున్నాను, ఈ లోక భోగములే ఆశీర్వాదం అనుకున్నానేమో. ఇదిగో నిజమైన రక్షణానందం అనే ఆశీర్వాదమును నాలో నింపు నాయన. నీవు నాకుండగా ఈ లోకములోనిది నాకు ఏది అక్కర్లేదని దావీదు చెప్పినట్లుగా, మా ప్రభువా, మీరు నాతో ఉండండి. నీవు నాతో ఉండడమే గొప్ప ఆశీర్వాదమయ్యా. నీవు నాతో, నేను నీతో ఈ చక్కటి బంధమును కుదిర్చుము ప్రభువా అంటూ వేడుకొనుచు, నిజమైన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదమును కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ప్రార్థిస్తూ
ప్రభు సన్నిధిలో గడుపుచుంటుండగా సంఘ జాయింట్ సెక్రటరీ ఏసన్న గారు ప్రార్థనలు నడిపిస్తారు. బాబు ప్రార్థనలో నడిపిస్తాడు. అందరము ప్రార్థనలో ఏకీభవించుదాం. ప్రార్థన చేయండి. ప్రభువా, నిజమైన ఆశీర్వాదం, నిజమైన రక్షణ ఆనందము మాకు కలుగ చేయము. ప్రతి ఒక్కరు కూడా ఒక తీర్మానముతో వెళ్ళాలి. ఇక్కడి నుండి ఒక తీర్మానముతో కూడిన జీవితాన్ని జీవించుటకు సిద్ధపడాలని మనవి చేస్తూ ఉన్నాను. కృపగల దేవా, దయగల నా రాజ్య, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రము చెల్లించుకున్నాను ప్రభువా. అవును తండ్రి, గడిచిన కాలం అంతయు ప్రభువా నీ కృపాపచేమములతో మమ్మల్ని కాచి కాపాడావు ప్రభువా. అవును తండ్రి, ఈ లోకంలో మేము ఈ లోకానుసారముగా జీవించి ఉన్నాం ప్రభువా. అవును తండ్రి, ఈ యొక్క నూతన సంవత్సరములో మమ్మల్ని చేర్చి ఉంచావు ప్రభువా. అవును తండ్రి, మరి ఒక నెలను మరి ఒక దినమును కూడా మాకు దయచేసావు ప్రభువా. నీవిచ్చిన ఈ శరీరమును బట్టి నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రము చెల్లించుకున్నారా ప్రభువా. అవును తండ్రి, ఈ యొక్క లోకములో శరీర ఆశలతో నిండిపోయి ప్రభువా గడిచిన కాలం అంతయు నీకు దూరముగా జీవించున్నాం ప్రభువా. అవును తండ్రి, మేము చేసిన క్రియలను బట్టి నీకే, అవును ప్రభువా, నీ కృపను బట్టి నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రము చేసుకుంటున్నాను ప్రభువా. అవును తండ్రి, ఈ యొక్క సంవత్సరం కొత్త నూతన సంవత్సరములో చేర్చిన విధానం బట్టి నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం ప్రభువా. ఇప్పటి నుంచైనా ప్రభువా మారు మనస్సు పొందుకొని మా పాపములను మేము ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి, అవును ప్రభువా, నీ సన్నిధానములు చేరి నీ పరలోక రాజ్యము కొరకై మేము నిరీక్షిస్తూ ఈ లోకములో జీవించడానికి సహాయమును దయచేయండి ప్రభువా. అవును తండ్రి, మా తలంపులను మార్చండి ప్రభువా, మా మార్గములను మార్చండి ప్రభువా. అవును తండ్రి, మా ఆలోచనలను మార్చండి ప్రభువా, మేము చేసే పనిని మార్చండి ప్రభువా. అవును తండ్రి, సాతానును చిదగదొక్కి ప్రభువా నీకు దగ్గరగా జీవించే కృపను దయచేయండి ప్రభువా. అవును తండ్రి, శక్తిని బలమును దయచేయండి ప్రభువా. అవును తండ్రి, నీ సన్నిధానములో ప్రభువా నిన్ను స్తుతించే భాగ్యమును దయచేయండి ప్రభువా. అవును తండ్రి, నీ సన్నిధానమునకు దూరముగా బ్రతుకుతున్న ప్రతి ఒక్క బిడ్డను ప్రభువా నీ కృపలో దీవించి ఆశీర్వదించండి. నిన్ను చేరే కృపను దయచేయండి ప్రభువా. అవును తండ్రి, ఈ లోకము శాశ్వతము కాదు ప్రభువా. అవును తండ్రి, నీ పరలోక రాజ్యమే శాశ్వతము మేము తెలుసుకొని ఈ లోకములో ఉన్న వాటిని విడిచిపెట్టి నీ పరలోక రాజ్యముకై నిరీక్షణ కలిగి మేము జీవించే కృపను దయచేయండి ప్రభువా. అవును తండ్రి, పాపములను తొలగించుకొని అను ప్రభువా నీ వాక్యానుసారముగా ఈ లోకములో జీవిస్తూ ప్రతి ఒక్కరికి మాదిరిగా జీవించుటకు సహాయము దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.